ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సో ఈ మీరు ఏదైతే మందు ఇస్తారో ఆయుర్వేద మందుని దాన్ని అన్నంలో కలపాలా, కర్రీలో కలపాలా, వాటర్లో కలపాలా, అంటే ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్. అచ్చా, ఇది నేచురల్ గానే ఉంటుంది. ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్, చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో ఈ ఈ కండిషన్ని మేము చూసి పరిశీలించి కేసీ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది, డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే. ఈ పౌడరు రుచి కానీ, రంగు కానీ, వాసన కానీ ఏమీ ఉండదు. సో వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గానే తీసుకుంటారు. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే ఆయన అందరికీ ఇబ్బంది పడతాడు. టోటల్ సర్కిల్ అంతా ఇబ్బంది అవుతుంది. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజులు ఉన్నాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వదిలేసులు ఉంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా తాగాలి, ఇంకా తాగాలి. 100 దొరికిందండి, ఇంకో యాడ్ చేయాలి. బికాజ్ ఫర్ ది ఓన్లీ ఆల్కహాల్. రోజంతా పనిచేసి ఎండ్లో కష్టపడి కేవలం ఆల్కహాల్కి చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా బాధ, చాలా బాధ. సామాన్యుడు అయితే సగం ఆ రోజు సగం కూలీ వదిలేయండి సార్. ఇప్పుడు వాడికి పుట్టే ఒక బిడ్డ ఉంటాడండి, వాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు ఉంటారు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే అంత అవకాశం ఉంటుంది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసిన ఆ 500తో ఆయన ఒక ఓక్రిడ్జ్ స్కూల్లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్, ఎవడు ఎలాగపోయినా ప్రాబ్లం లేదు, నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి, రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను తాగాలి, ఖచ్చితంగా పడాల్సిందే. ఎవడడ్డేవాడు? నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు, వీళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇచ్చి త్రాగి డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కదా, టోటల్ ఫ్యామిలీ లోబడిపోతుంది. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటుంది. ఈ మన ఆయుర్వేద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇంగ్లీష్ మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి లేకపోవడానికి అది మనకు అనవసరం. అవును. వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళు చూస్ చేస్తారు. కానీ వీళ్ళు ఫాలోవర్ అండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగా ఫాలో అవ్వరు. మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులు వేస్తారు, వీళ్ళే భయపడిపోతుంటారు. మిగతా వాళ్ళు ఏదో జరిగింది అక్కడ, ఇంకోటి జరిగింది ఇక్కడ, ఏదో న్యూరో ప్రాబ్లం వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి భయపడిపోయి సరిగ్గా చాలా మంది వాడరు. ఇంక ఇదే లాస్ట్, ఇంకేమీ లేదు, ఇది డిసైడ్, ఇది ఇంక తాగుతూ ఉన్నాయి, ఇంక లాస్ట్ అయిపోయింది, ఇంకెవరేం చేస్తాము, భగవంతుడే ఉన్నాడు, ఇలాంటి స్టేజ్కి వచ్చేసి ఉంటారండి. వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి ఫస్ట్. మీకు అదే అంటున్నాను, ఫస్ట్ ఈ ప్యానిక్గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ నుంచి మనం బయటకు తీసుకొచ్చగలిగితే, నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి చాలా మంది చూశాను సార్. పేరెంట్స్ కూడా ఆల్కహాల్ కావమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. పేరెంట్స్కి నేను రియల్గా చూశాను, లిటరలీ ఐఎమ్ ఎక్స్పీరియడ్. ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నానండి. నాకు ఒకే ఒక కొడుకు, పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు, మీరు కూడా తాగొచ్చు, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది హ్యాపీగా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళు చనిపోవాలా, వీడిని డెవలప్ చేయాలా, లేదా వీడిని చంపేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు షేక్ వచ్చి తినడం మానేసి పనికి అయ్యి పడుకొని నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు పడ. ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. 100% క్లోజ్ అవుతుంది సార్. పట్టుకున్న ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశానండి. ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశాను. ఏ ఒక్క కేసు క్లోజ్ అయిపోయినా
నేను ఆపేస్తాను సార్. ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను హ్యాపీగా. సూపర్, నేను మంచి మాట 100% చెప్పారు. చెప్తున్నాను. తల్లిదండ్రులందరికీ, ఇది నేను ఫీల్ అయ్యే బాధపడుతున్న చేస్తున్నాను. సోదరిమణులందరూ కూడా ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. ఇది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను. సూపర్ సూపర్. ఇది రియల్‌గా నేనేదో ఒక వ్యాపారం చేసుకోవాలి అన్నది. వ్యాపారం చేయాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి సార్. చదువుకున్నాము. డబ్బులు కూడా ఉన్నాయి. చాలా వ్యాపారాలు అనేవి చాలా చేయొచ్చు. డబ్బు ఒకటే కాదు. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ అన్న చాలా మంది ఫోన్ చేస్తున్నా, అన్న నీకు ఒకసారి చూడాలి అంటారు. వైజాగ్ బ్రాంచ్ గాని, హైదరాబాద్ బ్రాంచ్ గాని. అంటే ఎందుకు చూడాలమ్మా అంటే అసలు నీ వల్లే కదా నాకు ఇట్లా ఇంత హ్యాపీగా ఉంది. ఒకసారి ఎప్పుడు వస్తావన్నాను అంటే ఏం ప్రాబ్లం లేదు. ఎవరో కూడా నాకు తెలియదు. రియల్ ఇది. ఆ హ్యాపీనెస్ నాలో ఉంది. అంతేగా. సూపర్. ఇంకోటి గురుగారు, సార్ లిక్కర్ని బట్టి మీ మెడిసిన్ మారుతుంటుంది. అంటే బ్రాందీ అయితే ఒకలాగా, విస్కీ అయితే ఒకలాగా. ఏం లేదు సార్, ఏం లేదు. ఇవి ఏంటంటే ఆ ఫ్లవర్స్ మారుతుంటాయి. ఇప్పుడు 100 రూపాయలు లిక్కరు, 1000 రూపాయల లిక్కరు పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఆ మేకింగు, ఆ ప్రాసెస్, అందులో కలిపే లిక్విడ్స్, ఆ స్మెల్, అందులో కలిపే ఈ దట్ మీన్ మినరల్స్ అండ్ వాటర్, ఇవి చేంజ్ అవుతాయి తప్ప హైజానిక్ ఇవి చేంజ్ అవుతాయి. బాటిల్ రేట్ చేంజ్ అవుతుంది తప్ప ఈక్వల్ గా ఉంటుంది సార్. ఈక్వల్ గానే పనిచేస్తుంది, ఈక్వల్ గానే డ్యామేజ్ చేస్తుంది. సో చాలా మంది తాగుతూ ఉంటారు, వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారండి. వీళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోరు. త్రాగేటప్పుడు కూడా అట్ ది సేమ్ టైం డ్రింకింగ్ తీసుకునే సమయంలో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. కొంతమంది డ్రై తీసుకుంటారు, కొంతమంది వెట్ స్నాక్స్ తీసుకుంటారు. తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బిఫోర్ డ్రింకింగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. సో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు గ్లామరీగా కనిపిస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఉండొచ్చు కదా ఇలా అనుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మేమైతే డైరెక్ట్గా వచ్చే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి డైట్ కూడా చెప్తున్నాం సార్. ఈ రకంగా ఉండాలి, ఎందుకంటే కాంటు బట్టు యూ వాంట్ టు ఎవ్రీడే. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ మస్ట్ బి టేక్ సమ్ ప్రికాషన్స్. సూపర్. ఇంకొకటి గురుగారు, చాలా మంది ఉదయం లేవగానే మందు పడకపోతే ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? సరే, అసలు ఆ పొజిషన్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు రాత్రంతా డ్రింక్ చేయటం వల్ల టోటల్ ఇంటెస్టైన్స్, స్టమక్, టోటల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటాయండి. పూర్తిగా డ్రై అయిపోయి ఆ హ్యాంగ్ ఓవర్ అనే సిమ్టమ్స్ వస్తాయి. షివరింగ్ రావటము, హెడేక్, దట్ మీన్ లేక్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకోవటము, ఇవన్నీ జరగటం వల్ల, అంతకంటే ముందు ఓవర్ యాసిడ్స్ ఆయనకు ఉండటం, ఇవన్నీ జరగటం వల్ల ఖచ్చితంగా మళ్ళీ అది వేసుకుంటేనే అది తగ్గుతుందని ఒక ఫీల్ తీసుకొస్తుంది బాడీ. బాడీకి బ్రెయిన్కి అసలు సంబంధం లేదండి. ఎందుకంటే ఇదోటి చెప్తుంది, ఇదోటి చెప్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాంగ్ ఓవర్ పెగ్ వేస్తే కానీ ఆయన సెట్ అవ్వడు అని ఎందుకు ఉంటుందంటే డోపోమైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ సహకరిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్ అని ఏదైతే ఉందో ఇది కూడా ఈ హార్మోన్ కూడా అది పడితే గానీ సహకరించదు. ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయన పెగ్గ వేయాల్సింది అన్న పరిస్థితిలో ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులే వచ్చేది మన దగ్గరికి. ఇదేంటిది ఎర్లీ మార్నింగ్ త్రాగడం ఏంటి? అదే కదా, మార్నింగ్ షెడ్యూల్ ఉంటుంది కదా. అదే కదా, ఎంత చెట్టుకి అంతే గాలని ఎవరికున్న షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కదా. ఆ షెడ్యూల్ ప్రకారంగా వాడు పోవాలి కదా, పోడే.